అందరికీ నమస్కారం. మన నేటి కవిత సమూహం యొక్క ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 24వ తేదీన ఆదివారం రోజున కరీంనగర్ వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో నిర్వహించుకోబోతున్నాం. ఈ సందర్భంగా అందరికీ హెడ్మిన్ సోదరులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారి పక్షాన, అలాగే సంస్థ పక్షాన మీ అందరికీ ముందస్తు స్వాగతం తెలియజేస్తున్నాను. ఆ రోజు 8:30 నుంచి 9కి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. అందరూ తప్పనిసరిగా 8:30కు చేరుకొని సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఈ రిజిస్ట్రేషన్లో మనకు పేరు నమోదు చేసుకున్న తర్వాత బ్యాగు, బ్యాడ్జీ, ఇతర సంస్థ పుస్తకాలు ఇవన్నీ కూడా అందజేస్తారు. వాటిని స్వీకరిద్దాం. 9 నుంచి 9:30 అల్పాహారం ఉంటుంది. ఈ అల్పాహారం కార్యక్రమం మనందరం 8:30కే వచ్చినట్టయితే సావకాశంగా అల్పాహారం చేసుకోవచ్చు. తర్వాత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక అందరూ 9-9:30 మధ్యనే అల్పాహారం చేసుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. అలాగే 9:30 నుంచి 9:45 పుస్తక ప్రదర్శన. ఈ పుస్తక ప్రదర్శనకు ఎవరెవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళ పుస్తకాలని 8:30కే రిజిస్ట్రేషన్ కౌంటర్లో స్వప్నకృష్ణ గారికి అందజేయాలి. 10 నుంచి 10:30 మనకు ప్రారంభ సమావేశం ఉంటుంది. 10:30 నుంచి 10:45 గ్రంథావిష్కరణలు ఉంటాయి. ఈ గ్రంథావిష్కరణలో సీతాలక్ష్మి గారిది, నాగవేణి గారిది, అలాగే గాంధీపూర్ మనోహర్ గారిది, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారు, వకుళవాసు గారు సంపాదకత్వంలో వెలువరించిన గ్రంథాన్ని, అలాగే లక్ష్మయ్య గారు, ఆ తర్వాత విజయలక్ష్మి నాగరాజు గారి సంపాదకత్వంలో వెలువడినటువంటి నేటి కవిత డైరెక్టరీని కూడా మనం ఆవిష్కరించబోతున్నాం. 10:45 నుండి 5 ఆవృతాలు వరుసగా 1:15 వరకు కవి సమ్మేళనాలు జరుగుతాయి. ఈ కవి సమ్మేళనాల్లో పాల్గొనే వాళ్ళు తమకు ఇష్టమైనటువంటి అంశం మీద వివాదాస్పదంగా 20 పంక్తులకు మించకుండా రాసుకొని రావాలి. వాటిని చదవాలి. మన పేరు పరిచయం చేసుకొని కవితా శీర్షిక చెప్పి నేరుగా కవితను చదవాలి. ఏ పంక్తిని కూడా రిపీట్ చేయొద్దని చెప్పి మనవి చేస్తున్నాను. 1:15కు కవి సమ్మేళనాలు పూర్తయిన తర్వాత మనకు 2 వరకు భోజనం విరామం ఉంటుంది. ఈ భోజనం కూడా ఆ టైంలోనే మనం ఉండి భోజనాలు పూర్తి చేసుకోవాలి అందరితో కలిసి. ఆ టైంలో మళ్ళీ వసతి గృహానికి వెళ్ళడం, బయటకు వెళ్ళడం చేస్తే మళ్ళీ తర్వాత కార్యక్రమాల మీద ప్రభావం ఉంటుంది కనుక అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇక 2 నుంచి 3:30 వరకు సంస్థ పక్షాన్నిచ్చే అవార్డులు, అట్లాగే బృహత్ సాహిత్య ప్రహేళికలో విజేతలైన వారికి, సంస్థగత గేయాల రచనలో విజేతలైన వారికి, చిత్ర కవితలో విజేతలైన వారిని మనం సత్కరించుకుంటాం. వీళ్ళే కాకుండా ఏ బహుమతి పొందినటువంటి వాళ్ళు కూడా పార్టిసిపెంట్స్ అందరినీ కూడా మనం శాలువా మనం ఇతర జ్ఞాపికతోని మనం సత్కరించుకుంటాం కనుక అందరూ ఆ టైంలో అందుబాటులో ఉండాలి. దానికంటే ముందు ఒక గ్రూప్ ఫోటో తీసుకుంటాం కనుక సిద్ధంగా ఉందాం. అట్లాగే 3:30 నుంచి 4:15 వరకు ముగింపు సమావేశం ఉంటుంది. 4:15కు టీ స్నాక్స్తో మనం ఆ రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటాం. సో ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒకరోజు ముందు చేరేవాళ్ళు మీ అందరూ వసతి కోసం మేజర్ సంజీవ్ గారిని సంప్రదించవచ్చు. ఈ పాటికి కొంతమంది రిజర్వేషన్ చేసుకున్నారు. మీరు రాకని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ సమూహంలో పెట్టండి. ఎవరో ఒకరు మీకు రెస్పాండ్ అవుతారు, సహకరిస్తారు. అన్నిటికంటే ముఖ్యాంశం ఏమిటంటే, వాగేశ్వరి డిగ్రీ కళాశాలలు 2-3 ఉన్నాయి ఇక్కడ. గీతా భవన్ ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకోవాలి. బస్టాండ్కి చాలా సమీపంలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి మాత్రం కొంచెం దూరం ఉంటుంది కనుక రైల్వేలో వచ్చేవాళ్ళు ఒకసారి అడ్మిన్ గారిని కానీ నన్ను కానీ సంప్రదించండి. సో ఆ రోజు వచ్చేవాళ్ళు, ఉదయం వచ్చేవాళ్ళు కూడా, చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉదయమే చేరుకొని వాళ్ళు ఫ్రెష్ అయ్యి కార్యక్రమం స్థలానికి చేరుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మన కార్యక్రమం విజయవంతం కోసం అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మీ దాస్యం సేనాధిపతి.